హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చాలా రోజులైంది యూట్యూబ్లో వీడియో పెట్టి. ఈరోజు నాకు తెలిసిన ట్రిక్ కూడా పెడదాం అనుకుని చేశాను ఫ్రెండ్స్. అదేంటంటే డేటా అనేది చాలా వృధాగా ఖర్చు అయిపోతుంటుంది. మనం చూసి తక్కువైనా కానీ బ్యాక్గ్రౌండ్లో చాలామందికి డేటా కన్జ్యూమ్ అయిపోయి త్వరగా డేటా అనేది అయిపోవడం జరుగుతుంది. మనకి డైలీ ప్యాక్ వాళ్ళు ఇచ్చిన ప్యాక్ ఏదైతే ఉందో అది మధ్యాహ్నానికే కూడా రాకుండా అయిపోతుంది. కానీ నేను చెప్పిన ట్రిక్ ఏంటంటే వాట్సాప్లో ఈ యొక్క ట్రిక్ సెట్టింగ్స్ అని ఆన్ చేసుకోవడం వల్ల డేటా ఒక 2-3 గంటలు ఎక్స్టెన్షన్గా ఎక్కువ రావడం జరుగుతుంది. అది నేను వాడాను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూసి నచ్చితే మీరు కూడా ట్రిక్స్ ఆ యొక్క సెట్టింగ్స్ అనేవి ఆఫ్లో పెట్టుకోవడం వల్ల డేటా ఎక్కువగా రావడం జరుగుతుంది. చూసి వాడితే నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇలా కొన్ని నాకు తెలిసిన వీడియోలని సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు పెడతా ఉంటాను. తెలిసిన వాళ్ళు ఒక ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు ఉంటే నచ్చితే మీకు ఒక లైక్ కొట్టి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆ ట్రిక్ అనేది ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వాట్సాప్ ఓపెన్ చేద్దాం. ఓకే, వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది కదా, 3 డాట్స్ మీద ఓకే చేయండి. 3 డాట్స్ మీద టచ్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఆన్ చేద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసి నెక్స్ట్ స్టోరేజ్ అండ్ డేటాను ఓకే చేస్తే ఇక్కడ యూజ్లెస్ డేటా ఫర్ కాల్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఆన్లో ఉండాలి. ఇది ఆన్లో ఉండటం వల్ల మనకి డేటా అనేది ఎక్కువసేపు రామని కుదురుతుంది. వేస్ట్గా డేటా ఖర్చు అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇంకా కొంచెం బాటలో చూసుకున్నట్లయితే ఇది వెల్ యూజింగ్ మొబైల్ డేటా అనేది ఉంది కదా, వెన్ యూజింగ్ మొబైల్ డేటా ఇది ఓకే చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫొటోస్, ఆడియో, వీడియోస్, డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లో ఉన్నాయి. ఇవేంటంటే ఎవరన్నా గ్రూప్స్లో, మన వాట్సాప్లో గ్రూపుల్లో గట్రా ఎన్ని ఫొటోస్ పెట్టినా, ఎన్ని వీడియోస్ పెట్టినా, ఎన్ని ఆడియోస్ పెట్టినా మన ప్రమేయం లేకుండా వాటికి అయ్యే ఓపెన్ అయిపోయి ఈ యొక్క డేటా అనేది బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైనా చూద్దామనేసరికి మన పని అంతా అవ్వేసరికి మనం మొబైల్ తీసుకునేసరికి డేటా అనేది 50% పైగా అయిపో ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం కాసేపు చూసేసరికి డేటా అనేది అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఇవన్నీ ఆఫ్లో పెట్టుకోవాలి. ఆఫ్లో పెట్టుకుని ఒకవేళ మనకి ఫొటోస్ అనేవి ఎవరన్నా పంపిస్తుంటారు కాబట్టి ఆ టైంలో అవి ఒకటి అవసరం అనుకుంటే ఓన్లీ ఫొటోస్కి పెట్టుకుంటే, ఆడియోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కువ కన్జ్యూమ్ చేసేది వీడియోస్ వల్ల డేటా అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతుంటుంది. అందుకని ప్రతి ఒక్క వీడియో కాకుండా గ్రూప్స్లో ఎన్నెన్నో వస్తుంటాయి. మనకు అవసరమైన వీడియోని మనం టచ్ చేసిన తర్వాత ఓపెన్ అవుద్ది. లేదంటే అది ఎటువంటి డేటా తీసుకోకుండా అట్లానే ఉంటుంది అనమాట. అదే ఓకే చేసినట్లయితే అట్లాగా అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి డేటా అంతా అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ అనేవి ఓన్లీ ఫొటోస్ పెట్టుకోవాలి. ఇది కూడా పెట్టుకోకపోతే ఇంకా డేటా ఎక్కువ వచ్చేది ఉంటుంది. అది మనం వాట్సాప్లో వాళ్ళు పంపించిన తర్వాత ఓకే చేసుకుంటే అప్పుడే డేటా తీసుకుంటాం ఫ్రెండ్స్. కానీ నేనైతే అప్పుడు ఫొటోస్ ఆన్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఓన్లీ ఒకటి పెడతాను. తర్వాత వచ్చేసి ఇది యూజ్లెస్ డేటా ఫర్ కాల్స్ అనేది ఇది ఒకటి ఆన్లో పెడతాను ఫ్రెండ్స్. ఈ రెండు పెట్టడం వల్ల డేటా అనేది ఎప్పుడు కూడా మనకి మినిమం ఒక గంట సేపు ఎక్స్ట్రాగా కూడా గంటన్నర ఎక్స్ట్రా వాడి అంత డేటా మనకు సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నేను వాడాను కాబట్టి చెప్పాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే మరొకసారి చెప్తాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి నాకు తెలిసిన చిన్న ట్రిక్స్ ఉంటే పెడతాను ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు నాకు ఈ వీడియో తెలిసినవి ఏం చెప్పుకోగలద్దని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఏదో నాకు తెలిసిన కాడ తెలియజేస్తాను. కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చాలాసార్లు నేను ఇలా డేటా సేవ్ చేసుకోవడం కూడా కోసం సెర్చ్ చేస్తూ ఉంటాను. అటువంటిప్పుడు ఇలాంటి వీడియోల వల్ల చాలా యూజ్ ఉంటుంది. అందుకని నాకు తెలిసినవి కూడా నేను కొన్ని పెడతా ఉంటాను ఫ్రెండ్స్ సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.